తాను ఎవరి డూప్ అనుకుంటున్నారా? నేను చెప్పడం ఎందుకు, మీరే చూసేయండి. పాటని పాఠముంది, మేటని ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. సోకులు నేవాలి చిన్నానకు. నాగర్ సార్ చూస్తే మాత్రం అస్సలు గట్టిగా వాటేసుకున్నంత పిచ్చేది. అయ్యో తేడా అనుకుంటారు అట్లా గట్టిగా వాడేసుకుంటారు. ఆ స్మైల్ మాత్రం భలే ఉంది. అబ్బా ఏం సంబరం కదా, కొంచెం పొగిడితే మీరు ఆగేటట్టు లేరు కదా. మీరందరూ నవ్వుతే మాత్రం ఈ జూరే నాగార్జున గారికి గుండెల్లో పోట్లకి కుమ్మేసినట్టు. సూపర్. ఓపెన్ వచ్చి చేయి వచ్చేసాడు, వాళ్ళ కోసం నాకు తిరగం పెడుతున్నాడు. అరే ఏంట్రా బాబు నీ పిచ్చి అంటే. కాదు మీరు కనిపిస్తున్న చేయగొస్తా, నిజమైన నాగార్జున గారు కనిపి మీ వైఫ్ గురించి చెప్పాలంటే చెప్పండి, ఏం చెప్తారు? అమ్మ తర్వాత అమ్మ నా వైఫ్. అంటే నాకు 3 కొడుకులు, నేను 4వ కొడుకుని నా వైఫ్. నాకు ఈ లెఫ్ట్ కూడా పనిచేయదు. ఓకే, ఇది ఫిగర్ వెళ్ళిపోయింది, ఇక్కడ ఇది జారిపోయింది. కాకపోయినా చిన్నపిల్లలు చూస్తుంది నా వైఫ్. ఎంత బాధలు ఉన్నా కూడా నా వైఫ్ చిరు నవ్వు నవ్వింది అనుకోండి, ఆ బాధ మొత్తం. డూప్స్ లైఫ్ ఎలా ఉంటుంది? అస్సలు కళాకారులకు అసలు నీళ్ళు లేవు. నేను చూశాను చాలా మందికి. అతను మన డూప్స్ బాలకృష్ణ గాని కృష్ణ గాని చాలా మంది చనిపోయారు. చనిపోతే వాళ్ళకు మనిషి 500 తీసుకుని మనం చందాలు ఇచ్చి వాళ్ళకు దానం చేసి. కానీ అదే కళ మాత్రం నమ్ముకున్న వాళ్ళు తింటానికి తిండి లేదు కొంతమంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు నాతోని స్పెషల్ డూప్ ఉన్నారండి. అసలు ఆయన చూస్తే కనుక రియల్ గా మనం హీరోని చూసినట్టు ఉంటుంది. ఒక హీరోకి ఈయన డూప్ చేస్తున్నారు. తను మన ఖాన్ భాయ్ మనతోనే ఉన్నారు. అండ్ తను ఎవరి డూప్ అనుకుంటున్నారా? నేను చెప్పడం ఎందుకు, మీరే చూసేయండి. నమస్తే మాస్, ఎలా ఉన్నారు? హ్యాపీగా బాగున్నా. బాగున్నారా? బిగ్ బాస్ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా 9:30 అయిందంటే మీరే కనిపిస్తుంటారు టీవీలలో. అది నా అదృష్టం. ఓకే, అదిగో చూశారు. ఇప్పటిదాకా నేను చెప్పాను కదా, నాగార్జున గారి డూపే మన ఖాన్ భాయ్. ఓకే, చాలా మీ పేరు మర్చిపోయి ఉండొచ్చు కదా అందరు. చాలా మంది మర్చిపోయారు. ఎక్కువ ఖాన్ పోయేసి యువ సామ్రాట్ అంటారు. ఎక్కువ యువ సామ్రాట్ మా ఊళ్ళో. ఓకే సూపర్. కానీ మిమ్మల్ని చూస్తుంటే కనుక సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా నాగార్జున గారు లాగానే ఉన్నారు. అసలు నాగార్జున గారి ముందర కూర్చున్నట్టే అనిపిస్తుంది. థ్యాంక్ యూ. అది ఆ దేవుడిచ్చిన వరం నాకు. కానీ అంటారు అనుకున్నారా? అస్సలు అనిపిస్తలేదు. మీకు అసలు నాగార్జున గారు లాగా ఉన్నారని ఎవరు చెప్పారు? ఫస్ట్ లో అయితే నా వైఫ్ చెప్పేది. నా వైఫ్ ఫస్ట్ చెప్పేసి. ఓకే, నాగార్జున గారి డూపా? ఎప్పుడు పెట్టినా నువ్వు ఫేస్ చూసి నాగార్జున అకౌంటవే అంటారు. నేను పట్టించుకుని లేలేట. అట్లా నాగార్జున సార్ చూసిన తర్వాత నుంచి అప్పటికి అలవాటు అయిపోయింది. మరి చేతి ఊపటం కానీ నవ్వటం కానీ. అది 2007 నుంచి ఇంకా నాగార్జున సార్కి ఫుల్ అభిమానం అయిపోయా. ఓకే, అంటే మీ వైఫ్ చెప్పిన తర్వాత మీరు నాగార్జున గారి లాగా మారారు. అంటే మారటం అంటే ప్రతి ఒక్కరు అదే మాట చెప్తారు బయట వాళ్ళు కూడా. ఏ నీ యువ సామ్రాట్ అంటారు. లేరా బాబు నేను యువ సామ్రాట్ కదా, నేను మనిషి అంటే లేదు నీ ఫేస్ అట్లా కనబడుతుంది అంటారు. నిజమే, మీరైతే నిజంగానే ఒప్పుకున్నారు అప్పట్లో కదా? ఒప్పుకున్న తర్వాత ఇక లైఫ్ అనేది టర్న్ చేసేసారు. ఏం టర్న్ అయింది మీ లైఫ్ ఈ డూప్ తోని? నాగార్జున గారి వేషం ఇలా చేయడం వల్ల మీ లైఫ్ ఎలా టర్న్ అయింది? నాకు 2013లో గోస్ట్ మహల్ మూవీకి వచ్చారు ఒకసారి. ఫస్ట్ లో మేకప్ కొట్టారు సార్. కొట్టేసిన తర్వాత ఫిగర్ చూస్తే నాగార్జునకు కనబడుతుంటండి మీరు అన్నారు. ఎవరన్నారు? అది మూవీ వాళ్ళు. 2013 చెప్పారు. తర్వాత విలన్ కి పక్కన సైడ్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ అది గోల్ మొత్తం చేశారు. లేదు ఫిగర్ తేడా పడుతుంది అని చెప్పేసి నాకు కట్ చేశారు. అది అయ్యో లేదండి అని చెప్పారు. సరే అని చెప్పేసిన తర్వాత ఇంట్లో వర్క్ చేస్తుంటారు, ఎక్కువ స్టీల్ వర్క్. ఎక్కడికి వర్క్ ఆడికి వెళ్ళినా ఫస్ట్ ఖాన్ అనే పేరే మర్చిపోయారు. యువ సామ్రాట్ అంటారు. ఇంకా తర్వాత మన సోక్ ఇచ్చిన మూవీ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ సోక్ గాడి ఇచ్చిన అంటారు. ఓకే, సో మరి సోకులు ఉన్నాయా మళ్ళీ చిన్నానకు? అట్లేం లేదండి. అట్లేం లేదా? మన్మధుడు కదా మీరు. అంటే సార్ అయితే మన నాగ సార్ రియల్ మన్మధుడు ఏమో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మన్మధుడు కాదు. మీరు మన్మధుడు తర్వాత మీరే కదా.
అట్లా లేదు. ఓకే, మీరేం చేస్తుంటారు? నేను స్టీల్ వర్క్ చేస్తుంటా. ఓకే, ఎక్కువ 4 సార్లు మూవీ ఎక్కువ చూస్తుంటా. ఎందుకు వేరే హీరోస్ మూవీస్ చూడబుద్ది కదా? ఇంక ఇంట్రెస్ట్ అయిపోయింది కదా. ఇంట్లో మా పిల్లలు అందరూ 4 సార్ ఫ్యాన్స్. ఓకే, ఎప్పుడు అదే ఎక్కువ అంటే మంది అన్ని మూవీ చూస్తాను. కాకపోతే ఇంకా 4 సార్ వచ్చిందంటే ఆ వర్క్ అనేది ఆపేస్తా. అంటే ఇట్లా చెప్పడం వల్ల బిగ్ బాస్ కి పంపిస్తారనే లాజిక్ తోనే ఏమైనా అంటున్నారా? ఆశ ఏం లేదు, కానీ బిగ్ బాస్ లో వెళ్ళాలంటే మనకు దేవుడు రాసిన తలరాత ఉండాలి. అంత లేదులే, తలరాత ఎందుకు? మీరు కూడా ఒక 4 తిట్టండి, 4 చేయండి, వైరల్ గా అండి, బిగ్ బాస్ లోపలికి వెళ్ళిపోతారని జనాలు అంటుంటారు. దానికి కష్టపడాల్సిన రాత అవసరం లేదు అంటారు. అదే అట్లా లేదు. ఇప్పుడు నేను ఇక్కడ ఈ రోజు ఏదో ఊరి ఉండాలి నేను, కానీ మీ కాడికి వచ్చి మీతో కూర్చొని మాట్లాడుతున్నా అంటే దేవుడు ఆ టైం జరగాలంటే వచ్చేసింది. మీరు కూడా ఏమైనా అమ్ముతే, ఏమన్నా తిడితే, మీరు కూడా ఒక 2 మ్యారేజ్ 3 మ్యారేజ్ చేసుకుంటే బిగ్ బాస్ లో ఉంటారు. ఇక్కడ ఉండరు. ఒక్క మ్యారేజ్ సార్ నాకు 3 మ్యారేజ్ నాకుండే, నా భార్య నా పిల్లలు ఉన్నాయి, వాళ్ళే నాకు సగం ఆస్తి. మీరు బిగ్ బాస్ గురించి చెప్పారు కాబట్టి, బిగ్ బాస్ చాలా మంది ఉన్నారు అంత రిచ్, కానీ మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు డూప్స్ కళాకారులు. మాకు ఒక అవకాశం వస్తే లైఫ్ లో ఒక్కరికి టర్న్ అయిపోద్ది కదా అనే ఒక ఆశ తప్పకి ఏం లేదు. కానీ దాంట్లోకి వెళ్ళాలన్నా కూడా అది ఆ దేవుడు కరుణిస్తే, బిగ్ బాస్ లో ఒక అవకాశం వస్తే ఎవరు వదలరు. కానీ బిగ్ బాస్ లో ఒక అవకాశం వచ్చి నేను ఉంటాను ఉండదు నాకే తెలియదు, కానీ నాగన్ సార్ చూస్తే మాత్రం అస్సలు గట్టిగా వాటేసుకున్నంత పిచ్చేది. అయ్యో తేడా అనుకుంటారు అట్లా గట్టిగా వాటేసుకుంటారు అంటే దాంట్లో గట్టిగా వాటేసుకోవడం అంటే ఆ తేడా కదండి, ఏదో హగ్గింగ్ అట్లా సార్ ఇస్తే అది థ్రిల్లింగ్ ఉంటుంది. నాగార్జున గారు బాయ్స్ కి అంత హగ్ ఏమి ఇవ్వరు, ఏ పని పర్లేదు సార్ చేతి తగులుతారు. ఇంకంతే. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, మన హరికృష్ణ సార్ తో నాగర్ సార్ తీసే మూవీలో హరికృష్ణ గారికి మన నాగర్ సార్ దండం పెట్టేటప్పుడు దేవుడు వదిలిపెట్టి నన్ను ఎందుకు పెడతాను దండం అన్నట్లు, అట్లా నాగర్ సార్ కనబడితే 2 చేతులు తీగడు అసలు చెప్పలేను, అది అంత ఫీలింగ్ ఉంటుంది నాకు. మనకు కనబడే దేవుడి కోసం ఎదుగుతున్నామో, కానీ నాకైతే నచ్చిన కాడికి నా దేవుడు. మీరు కనిపించిన తర్వాత నిజంగా నాగార్జున గారు దేవుడిని వెతుకుంటారు. అది ఎందుకు చెప్పండి? ఏదో చెప్పండి, ఎందుకు చెప్పండి, మీకే అర్థమైపోతుంది. నేనేంది ఈయనలాగా ఉండడం ఏందని అనుకుంటాడు ఆయన. అవును, అంటే సార్ నాకు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ కొంచెం ఫేమస్ ఉంటారు. రాత్రి 10-12 లేదు, వాళ్ళ టైం వీడియో కాల్ చేస్తున్నట్టు. ఏం చూపెట్టడానికి? ఏం చూపెట్టాను కదా, నేను నాగేశ్వర రియల్ అనుకుంటారు. అరే బాబు కాదురా నేనంటే, నేను నాగేశ్వర ఫ్యాన్స్ అంతే అన్నాడు. అదొకటి. గూడూరులో ప్రోగ్రామ్ చేశా, గూడూరు చాలా ఊరు ప్రోగ్రామ్ చేశా. తర్వాత మాచలో కూడా ప్రోగ్రామ్ చేశా. మాచలో మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు రవి అని. అసలు వాడైతే రియల్ నాగార్జున ఇట్లా చేసి అట్లే చూస్తున్నాడు. అరే నేను ఫ్రెండ్ రా అంటే తెలిసి ఆయనకు సైట్ ఉండొచ్చు. సరే మీరు ఎట్లా అనుకోండి, నేను చెప్తున్నా. లేదు నాకైతే అది దృష్టి ఉంది అన్నాను. మాచలో బాగా చూడటం కానీ నాగార్జున సార్ ఎట్లా చూస్తే చూస్తారు. అదే గూడూరు ప్రోగ్రామ్ చేసినప్పుడు అది లక్షల మంది చూస్తారు ప్రోగ్రామ్ కి. అలా ఏంటంటే మనం పెద్ద లారీలో మనం అందరూ ఎక్కేస్తాం. ఎక్కిన తర్వాత అప్పుడు మాకు పోలీసు వాళ్ళు కూడా బందోబస్తు, పిల్లలు రానికుండా బందోబస్తు ఉంటుంది లారీలో. ఎందుకు అంటే ఉంటారు కదా అభిమానులు, లారీ ఎక్కటము దండలేయటము ఇట్లా చేస్తుంటారు. కాబట్టి గూడూరు బలిదేశ ప్రోగ్రామ్ అలా అనుకోకుండా కూడా ఒకసారి జరిగింది. ఆయన ఓపెన్ వచ్చి చేయి వచ్చేసాడు, వాడు కోసం నాకు తిరగం పెడుతున్నాడు. అరే ఏంట్రా బాబు నీ పిచ్చి అంటే, ఇంకంతే అరే మీకు అంత అభిమానం ఉండకూడదు, అవసరం లేదు, ప్రేమ ఉండాలి. కానీ ఇదేంద్రా అంటే అట్టా ఒప్పుకోరు. ఎందుకంటే ఓపెన్ చెప్పాలంటే నాకు పిచ్చి ప్రేమే నాగంటే. ఏం చెప్పాలా, 100 సార్లు అతను చూసుకుంటా. నేను 4 సార్లు కొంచెం కనపడతా అంట. మా ఇంట్లో అంటారు మన వైపు తినేసి అర్థానికి అంటారు. లేదులే రియల్ పోయి మేము చూడలేము కదా, అట్లా చూసుకోవాలి అనుకుంటా. సో చిన్నగా ప్రోగ్రామ్ చేస్తుంటే ఎక్కువ చేస్తుంటాం. డాడీ పైన కూడా 4 సార్లు ఎక్కువ చేస్తున్నాం. ఇక ఉన్నారు అట్లా అని అనుకొని మీరు చేస్తున్నారు, వేరే వాళ్ళు అయితే చేయలేరు కదా. ఆ స్మైల్ మాత్రం భలే ఉంది. ఏమో అది చెప్తా 2007 నుంచి మారిపోయింది, ఫేసే మారిపోయింది. ఫేస్ కానీ సర్జరీ ఏమైనా చేయించుకోరా? అదేం లేదు. మారిపోయిందంటే సార్ ఇంట్రెస్ట్ గుండెలు పడిపోయింది కదా. సార్ ఎట్లా అంటారు ఏంటి ఇట్లా అన్ని అది ఆటోమేటిక్ గా అది అలవాటు అయిపోయింది. ఎక్కడికి పోయినా కూడా అంటే సార్ అట్లా క్రాస్ కూర్చుంటారా? నాగార్జున మామూలు కూర్చుంటారు, ఏదో కూర్చోం కదా, వెనక దిన్నుది కదా బాగా ఫ్రెష్ ఇట్లా కూర్చోండి. మీ నడుము పట్టేసింది ఏదైనా బ్యాక్ పెయిన్ అనుకుంటారు, చేపియాల్సి వస్తుంది. మీ ఏజ్ ఎంత? నా ఏజ్
ఇప్పుడు ఏజ్ అవసరమా? అంటే మన్మధుడు అక్కడ ఆ ఏజ్ కూడా మేము చెప్పలేకపోతున్నాం, ఇక్కడ ఈ మన్మధుడు ఏజ్ కూడా చెప్పలేకపోతున్నాం అని అందుకోసమే. 16 ఉంటదా? అబద్ధం 16 లేదు, మొన్న 17 తగ్గింది. ఓహో, ఓకే ఓకే. 20 రోజులు పడ్డదా? ఓకే. అందులో చాలా యంగ్ ఉన్నారు, లేతగా ఉన్నారు. 40. ఓకే, చెప్పకండి మేము చచ్చిపోతాం. 1985 ఏప్రిల్ 5. ఓకే ఓకే ఓకే. అంటే ఒకసారి ఒక డూప్ గా మెయింటైన్ చేయాలనుకుంటే హెయిర్ స్టైల్ కానీ మీరు అనేది ఇక మర్చిపోవాలి డైరెక్ట్ గా. ఇప్పుడు ఆయన లాగానే ఉండాలి, స్పెట్స్ కానివ్వండి, మీసాలు కానివ్వండి, ఒక స్మైల్ చేస్తుంటే అసలు నాగార్జున గారు లాగానే ఉన్నారు. అదే సార్, మాకు నాకు ఎక్కువ ప్రోగ్రామ్ విన్నాను, ఫస్ట్ స్మైల్ అడుగుతాం. ఒక్కసారి మళ్ళీ నవ్వరా, స్మైల్ స్మైల్, ఒక్కసారి నవ్వవా. అరే జూనియర్ నాగార్జున వస్తే నవ్వుతేనే కదా బాగుండేది, మీరందరూ నవ్వుతే మాత్రం ఈ జూనియర్ నాగార్జున గారికి గుండెల్లో పోట్లకి కుమ్మేసినట్టుంది. సూపర్, ఇది మాత్రం ఒప్పుకోవచ్చు, నాగార్జున లాగానే చేశారు. ఓకే. డబ్బింగ్ అంటే వాయిస్ మిమిక్రీ చేస్తారా నాగార్జున గారు? చేస్తుంటా, కొంచెం చేస్తుంటా. ఓకే. ఇంకేం డైలాగ్స్ వచ్చు నాగార్జున గారు? అంటే ఇంతకుముందు చేసేవాడిని. రిటైర్డ్ అయిపోయారా? రిటైర్డ్ అయ్యి కాలేదు, 2020లో కొంచెం కారణాల వల్ల చిన్న యాక్సిడెంట్. ఇది గత మంది కొంచెం నోరు అనేది కొంచెం తేడా పడుతుంది. ఓకే. ఎందుకు యాక్సిడెంట్ అంటే అది సండే రోజు బైకింగ్ వెళ్తుంటే కుక్క ఉద్దం వచ్చేసింది, బండి వచ్చేసి 70 మీద ఉంది బైక్. ఓకే. ఫల్ట్ కొట్టింది, కొడితే ఈడ బ్రెయిన్ కాడ లోపల బ్రెయిన్ డెడ్ అయింది నాకు. అది డెడ్ చాలా హంగామా జరిగి దేవుడి దయ వల్ల బయటపడ్డా. దానికి కారణం కూడా నా వైఫ్. ఓకే. ఏంటిది అసలు మీ వైఫ్ పాత్ర ఏంటిది? అంటే చాలా మంది దీనికి సపోర్ట్ చెయ్యరు, ఎందుకు ఇవన్నీ అంటుంటారు కదా, కానీ మీరు మీ వైఫ్ చెప్పడం వల్ల మీరు ఇవాళ నాగార్జున గారు ఇలా ఉంటానని ఇట్లా మెయింటైన్ చేయడం. మీ వైఫ్ గురించి చెప్పాలంటే చెప్పండి, ఏం చెప్తారు? నా వైఫ్ లెక్క చెప్పాలంటే 3 భాగాలు చెప్పేస్తా. అమ్మ తర్వాత అమ్మ నా వైఫ్. నా పసిపిల్లలు లెక్క చూసుకుంటుంది. నాకైతే తను తినేది నాకు తినిపించుకుంటుంది. నా అంటే నాకు 3 కొడుకులు, నేను 4వ కొడుకుని. నా వైఫ్ అంత ప్రేమ చూసుకుంటుంది. ఇప్పుడైతే అమ్మ నాన్న లేరు, ఇప్పుడైతే నా వైఫ్ అయితే ఒక చంటి పిల్లలాగా చూసుకుంటుంది. నాకు ఈ లెఫ్ట్ కూడా పని చేయదు. ఓకే. ఇది ఫిగర్ వెళ్ళిపోయింది, ఇక్కడ ఇది జారిపోయింది, కాకపోయినా చిన్న పిల్లలు చూస్తుంది నా వైఫ్. కానీ ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి, కానీ ఈ చిరు వెనకాల నవ్వు వెనకాల అసలు కనిపించదు. కాకపోతే నాకు సపోర్ట్ ఏంటంటే నా ఇంటి పెద్ద కొడుకు ఫయాజ్. నేను మేస్త్రి స్టీల్, నాకు రైట్ హ్యాండ్. ఏం చేస్తారు అబ్బాయి? స్టీల్ మేస్త్రి వాడు. అతను కూడా ఇంటర్ చదువుతున్నాడు ప్రైవేట్ తో. ప్రైవేట్ గా నాకు సపోర్ట్. ఇక్కడ వర్కర్లు పెట్టి షాప్ పెట్టి మెయింటైన్ చేస్తే తాగడం తిరగడం సరిపోతుంది. ఇంకెందుకంటే నా కొడుకు దిగేశాడు. ఇప్పుడు 90% నేను ఇట్లా ప్రోగ్రామ్ వచ్చినా నా కొడుకు షాప్ మెయింటైన్ చేస్తాడు, వర్కర్ మెయింటైన్ చేస్తాడు. అదే మంచి దారిలో ఉన్నాడు అబ్బాయి. అదే ఎంత బాధలు ఉన్నా కూడా నా వైపు చిరు నవ్వు నవ్వింది అనుకోండి, ఆ బాధ మొత్తం వెళ్ళిపోతాయి. అచ్చా, ఓకే. మొన్న బిగ్ బాస్ లో కూడా అమల గారు వచ్చారు, చూసారా? నాగార్జున గారు శివ రిలీజ్ ఉంది, శివ మూవీ ఇప్పుడు రేపు రిలీజ్ ఉంది. ఎలా ఫీల్ అయ్యారు? అసలు ఫీల్ అంటే అసలు మళ్ళా మూవీ ఎప్పుడు చూడాలని ఉంది నాకైతే. ఇంకా మన నాగన్ సార్ అంటే ఫస్ట్ లో మూవీ కానీ ఇప్పుడు 4K తీశారు కదా, ఇంకా మన ఫ్యాన్స్ అంతా చూసుకోలేన్నారు అసలు ఎట్లా ఉంటది మూవీ, మళ్ళా చూడాలా. నాగన్ సార్ ఇదే మూవీలో పాపని ఎత్తుకుని సైకిల్ మీద బస్ లో అసలు బలి స్పీడ్ అవుతారు, ఆ సీన్స్ ఉంటుందే ఉండదు అని చూడాలి మళ్ళా. అప్పుడు గ్లామర్ కి ఇప్పుడు గ్లామర్ కి నాగన్ సార్ గారు ఏం చేశారు అనే ఒక టెన్షన్ ఉంది నాకని, ప్రతి ఒక్కరికి అదే టెన్షన్ ఉంది. ఇంకా రిమూవ్ చేశారు కాబట్టి సార్, అప్పుడు మూవీకి ఇప్పుడు మూవీకి అప్పుడున్న ఇప్పుడున్న సార్కి తేడా ఉంది. అప్పుడు మన్మధుడే, ఇప్పుడు మన్మధుడే. కాకపోయినా అప్పుడు ఇప్పుడు తీసిన సారు అయినా మళ్ళా చూడాలా అనిపించింది మూవీ. మీరు అప్పుడు ఎంత ఉండే శివ రిలీజ్ అయినప్పుడు ఏజ్? అప్పుడు సార్ అయితే 35 సంవత్సరాలు ఉంది కాబట్టి నేను 5 సంవత్సరాల పిల్లలు 40 years కాబట్టి. నాకు బాగా నచ్చిన మూవీ ఏంటంటే గీతాంజలి, హలో. అన్ని హైలైట్ సార్. నేను సార్ మూవీలు చూసిన 7 రోజులు చాలా ఉన్నాయి. నిన్నే ప్రేమిస్తున్నారు నాగ సార్ చనిపోతుంది అసలు మూవీ చూడండి, ఇంట్లో వేసి చూడండి, గురువారు తీసేయండి రాత. కళ్ళు ఉంటాయి కదా, కళ్ళున్నా కూడా దాన్ని చూసి వదిలేసిన కూడా మూవీ నాగ సార్ మాత్రం డైలాగ్ ఒకటి చెప్తా, అది ఒకటి నా భార్య చెప్తా. అవునా? డైలాగా చెప్పండి ఇప్పుడు. ఏ మేఘమాల చూడు చూస్తే చాటుంటాయి, వాటి పేరేంటి? చిన్న దుద్దిలు, అవి పెట్టుకుంటే ఊరిస్తూ ఉంటాయి అంట.
తర్వాత మన నాగ సినిమా మూవీలో అన్ని సినిమాలు తీసుకొని నా వైపు చెప్తుంటావు కవిత నాకు అది ఏంటి నువ్వు అంటుంటావు నా వైపు. మళ్ళీ అనక ఏం చేస్తుంది అప్పుడు అనుకుంటాదేమో కదా నేను అనవసరంగా చెప్పినాను నాగార్జున రోజు నాకే భజన చేస్తున్నాడు అండి. లేదు అటేం లేదు, కొంచెం అలిగింది అనుకోండి ఇంట్లో, ఏమన్నా కొంచెం లేట్ వచ్చా, కొంచెం మా ఫ్రెండ్స్ కానీ మా వర్క్ కానీ కొంచెం అమౌంట్ తెలియకుండా ఇచ్చాను అనుకోండి అలుగుద్ది. ఏంటి నేను చెప్పొచ్చు కదా అంటే అప్పుడు నేను నాగేశ్వర డైలాగ్ కొడతా, ఏదో చెప్తా. చెప్పండి ఏదో ఒక డైలాగ్. ఇప్పుడు ఏ మేఘమాల నువ్వు వస్తావని నాకు ముందే తెలుసు, అందుకే మన్మధులా మనసిచ్చా, నిన్నే ప్రేమించా, నువ్వు కాదంటే మజునులా మంది తెచ్చా, నువ్వు సై అంటే సంతోషంగా సంతోషాన్నిస్తా, నువ్వు బాధపడితే కింగ్లా వచ్చి మాస్లా దుమ్ము రేపుతా, నువ్వు సై అంటే నిన్నే పెళ్ళాడతా అని నాగేశ్వర మూవీలో నేను చిన్నగా చేసుకుని నా వైఫ్ సతాయిస్తుంటాను. అప్పుడు మీ వైఫ్ ఏమంటే ఆల్రెడీ పెళ్ళాడినాం, పెళ్లి కూడా అయిపోయింది. ఇప్పుడు నాగేశ్వర సార్ గారికి పెళ్లి అయిపోయిందా ఏదైనా సార్ మన్మధుడే, కొంచెం సపోజ్ నాగేశ్వర సార్ గారికి 100 ఉంది అనుకోండి, దాంట్లో 50% లేదా 30% నాకు కొంచెం ఉంటది కదా, నవ్వే ఉంది కదా, అట్లయినా ఏదో అట్లా చేస్తుండే ఇంట్లో. ఓకే, పళ్ళు దోకుంటుంటారా లేకపోతే నాగార్జున గారు లాగా ఉన్నాయి పళ్ళు అరిగిపోతాయి? పళ్ళు దోకుంటుంటాం, కాకపోతే ఎక్కువ స్మోక్ చేస్తుంటారు. స్మోకర్ బ్యాడ్ బాయ్ అంటే ఇది వర్క్ మా స్టీల్ వర్క్ కదా, దానికి టెన్షన్ ఉంటాయి. కానీ 90% సగం మానుకున్నా అది క్లియర్ చేస్తూ మానుకోవాలి. ఓకే, మీకు యూనియన్స్ ఉంటాయి కదా? ఉన్నాయి. యూనియన్ లో మీరు మెంబరా లేకుంటే? నేను మెంబర్స్ అందరూ కలిసి ఉన్నాము. ఓకే, ఇప్పుడు ఒక దేవుడి దేవాలకి నాగ సార్ ఒక అవకాశం వస్తే, ఇంత ముందు కూడా నాకు వచ్చింది నాగ సార్ కలవడానికి. ఖమ్మంలో ప్రోగ్రామ్ చేసా, మన నాగ సార్కి మంచి స్నేహితులు అంటారు సార్. అప్పుడు నెంబర్ తీసుకుని నాగ సార్ డైరెక్ట్ ని తీసుకెళ్తానని చెప్పారు. అప్పుడు సార్ ఫోన్ చేస్తే సార్ గోవాలో ఉన్నారని చెప్పారు. సార్ మళ్ళా నా సార్ ఎప్పుడు వస్తారు సార్ అంటే నలుగురు వస్తారా అన్నారు. తర్వాత మళ్ళా ఫోన్ చేస్తే సార్ కొంచెం ప్రాబ్లం ఉన్నారు, ఒక ఫ్లాట్ ఉన్నారు అని చెప్తే ఇంకా నాకు ఇంకా చాదగా మళ్ళీ ఆ సార్ నెంబర్ పోయింది. మళ్ళీ ఖమ్మం ఎత్తుకుని కుదరలే. సరే ఎప్పుడైనా అవకాశం వస్తుందేమో చూసుకోని ఉన్నా. ఒకవేళ సార్తో కలిస్తే మాత్రం డైరెక్ట్ గా నాకు చిన్నది ఒకటే, బిగ్ బాస్ వచ్చినా రాకపోయినా దేవుడిదే. కాబట్టి మన సార్ నాగ సార్ గారు కానీ మన డిప్యూటీ సీఎం దగ్గర మేము కొంచెం పేపర్ రాసుకుని వెళ్ళాం. పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళామంటే మన డూప్స్ కళాకారు చాలా మంది ఉన్నారు కూడా, ఈ కళ మాత్రం నమ్ముకుని బతికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకసారి మన ప్రోగ్రామ్ వెళ్తే డబ్బులు రావు, వాళ్ళు ఇస్తామంటారు. కానీ మీరు మధ్యలో ఒప్పుకున్న వ్యక్తే అమౌంట్ ఇస్తాడు. కానీ మాకైతే 4,000, వాళ్ళు 9,000 ఎంత ఒప్పుకుంటే మనకి తెలియదు. వాళ్ళు ఇచ్చిన ఇబ్బంది మనం ఇస్తారు. అది నాకు ఎందుకు ఇది సార్ నాగ సార్ గారిని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారిని ఎందుకు అడగాల్సిందంటే, నేను చూశాను అతను మన డూప్స్ బాలకృష్ణ గాని కృష్ణ గాని చాలా మంది చనిపోయారు. చనిపోతే వాళ్ళకు మనిషి 500 తీసుకుని మేము చందాలు ఇచ్చి వాళ్ళకు దానం చేశాం. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు పడింది, వాళ్ళకి ఎవరో ఒక రూపాయి చేయలేదు. అదే మన పవన్ కళ్యాణ్ సార్కి అడగాలి, మన నాగ సార్కి అడగాలి అనుకుంటున్నాం. ఎందుకంటే సార్ నాగ సార్కి కొంచెం ఉంటది అనుకున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్కి 2 సార్లు పోయినాం అప్లికేషన్ తీసుకొని మన గుంటూరులో. ఎందుకంటే వాళ్ళు చనిపోతే 1 లక్ష రూపాయలు ఇస్తే వాళ్ళ లైఫ్ అయినా బతుకుతారు కదా. ఇప్పుడు పనులు లేవు, ప్రోగ్రామ్ లో బతికే చాలా మంది వాళ్ళు ఏ పనులు చేయలేరు వాళ్ళు. అలాంటప్పుడు ఏముంది, నాకు అది బాగలేదు ఇది బాగలేదు అంటే మేము ఏం చేయలేము, ఒకసారి చేస్తాం 2 సార్లు చేస్తాం. అట్లా చేసాం, చాలాసార్లు చేసాం. ఇప్పుడు సపోజ్ చెప్పుకుంటే మన వైజాగ్ గ్రూప్ లో చాలా మంది డూప్స్ కదా, కానీ ఎవరికి లేదు. చేర్చుకుంటే బతకాలా లేకపోతే ప్రోగ్రామ్ చేసుకోవాలా. ఈ ప్రోగ్రామ్ పిలిస్తే మనం ఎవరికి తెలియదు, అది ఎప్పుడు జరుగుద్ది. వీళ్ళు పని చేసుకోవాలంటే ఇప్పుడు ఉన్నది సిచ్యువేషన్ లో ఉదయం సాధ్యపడ్డ 400-500 వస్తాయి, దాంట్లో బతకలేరు. ఇప్పుడు సపోజ్ చెప్పుకోవాలంటే మన గుంటూరులో చిరంజీవి ఉన్నారు, చేస్తుంటాడు, ఆయన ఎన్నో ప్రోగ్రామ్ చేస్తుంటాడు. అతనికి రైట్ హ్యాండ్ లేదు, కాలు లేదు. పాప అతను చూసినా కూడా అతను తినే అన్నంలో కూడా 10 మంది పెడుతుంటాడు. అతను చాలా వ్యక్తి నేను చెప్పాను, ఇట్లా మనకు కొంచెం ఒక దారిని వస్తే బాగుంటుంది కదా. మన కళాకారులకు చిన్న ఒక రేకు షెడ్ ఇల్లేసి ఇచ్చి, ఒక చనిపోతే ఎవరికైనా ఏమైనా చనిపోతే 1 లక్ష రూపాయలు ఇస్తే వాళ్ళ లైఫ్ బాగా పడుతుంది కదా అని. అది బాగుంటుంది. చాలా బాధ ఉంటది కదా, ఎందుకంటే చాలా మంది నేను చూశాను వాళ్ళ గెటప్స్ కానివ్వండి. కృష్ణ గారి డూప్ ఒక ఆయన చేస్తారు, తన గుడిసెలోనే ఉండుకుంటా కాస్ట్యూమ్స్ కానివ్వండి, మేకప్ కానివ్వండి సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా చేస్తుంటారు. కానీ సంపాదన ఉండదు, అసలు రియల్ గా ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని పట్టించుకోరు. కాబట్టి నాకు చిన్న విషయం ఏంటంటే కృష్ణ గారి పర్లేదు ఆయన బైక్ ఏదైనా చిన్నదండి, అసలు కళాకారులకు అసలు లీలు లేవు. నేను చూశాను చాలా మందికి. చూసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మన గుంటూరు ఉన్నాడు మహేష్ బాబు చేస్తాడు సీన్ అని చెప్పేసి, అతను కూడా ఏం లేవు.
మన తర్వాత అందరికి హెడ్ మన లీడర్ శివమణి ఉన్నారు, చాలా మంది జడ్జెస్ చాలా మంది ఉన్నారు డూప్స్. కాబట్టి ఎంతమంది అయినా కూడా ఎంత హెల్ప్ చేస్తారు, ఎవరు చేయలేదు. వాళ్ళకే లేదు, మన ప్రోగ్రామ్కి వెళ్తే వాళ్ళు డబ్బులు ఇస్తారా ఇవ్వరా అనే నమ్మకం తక్కువ. ఆడికి వెళ్ళిన చోట నుంచి 90% ఇలా పిచ్చ ఫ్యాన్స్ ఎక్కుతారు. మాకు సతాయించడం ఎక్కువైంది, లేదురా బాబు అంటాము. తర్వాత ప్రోగ్రామ్ పెట్టిన డబ్బులు తీసుకోవడం రావటం కాదు. నాకు తెలిసిన కాడికి మీరు చెప్పారు కదా బిగ్ బాస్ నుంచి, అది మనకు తర్వాత బాగుంటే ఆ దేవుడే పిలిపిస్తాడు బిగ్ బాస్ కి. కానీ డూప్స్ అందరిని పిలిచి ఒక బిగ్ బాస్ పెడితే ఎవరు గెలుస్తారో చూసాలి, అప్పుడు ఉంటది అబ్బా మజా. నేను అదే చెప్తాను కదా, ఇప్పుడు డూప్స్ రిచ్ ఫ్యామిలీ ఉన్నారు, పెద్దలు అందరూ గొప్పలే కదా బిగ్ బాస్ లో. మాలాంటి కళాకారులకు ఒక ఛాన్స్ ఇస్తే దాంట్లో గెలిచిన ఎవరైనా ఉంటారు, లైఫ్ బాగుంటది. లేదు 10 రోజులు చేశారు, 10 రోజులు బయటకు వచ్చిన వాళ్ళకి 1,00,000 రూపాయలు 50,000 2 లక్షలు వచ్చి వాళ్ళ లైఫ్ అది హ్యాపీ, దాంతో లైఫ్ బాగుపడుతుంది కదా అని అర్థం తప్ప ఏం చేస్తారు. కానీ ఎవరైనా ఈ బిగ్ బాస్ కాకుండా కూడా యూట్యూబ్ లో కానీ ఇట్లా డూప్స్ తో ఎవరైనా స్టార్ట్ చేస్తే గనక భలే ఉంటది కదా. ఎక్సలెంట్, అది అసలు టీఆర్పీ అసలు ఆగదు కదా. సూపర్ సూపర్ మొత్తం. కాకపోతే సార్ హెడ్ ఎంత మంది పెట్టినా అది అయ్యేది కాదు. దాంట్లో బిగ్ బాస్ లో ఏంటంటే మనకు అనుబంధాలు, బాధలు, సంతోషాలు, అసలు మంచి ఏంటి చెడ్డ ఏంటి అసలు ఎట్లా ఉండాలా అని ఆటోమేటిక్ గా మనకు అది గుడిపాఠం లాగా అది మనం మారటానికి కానీ అవకాశం, అది ఒక మంచి ఎక్స్పీరియన్స్. అసలు బిగ్ బాస్ రావాలంటే అసలు ఎన్నో జన్మలు ఎత్తాలా. మన జరిగింది మన ఏం పేరంటే అప్పుడు మన బిగ్ బాస్ నుంచి వాళ్ళ అమ్మని చూడలేక ఇచ్చేసారు రాము. అసలు ఆ అదృష్టం రాదు. కానీ మన నాగసారి అడిగారు, అప్పుడు నాకు అనిపించింది అలాంటి అవకాశం మాకు ఎప్పుడు వస్తుంది, నేను బిగ్ బాస్ పోవాలని మేము అని సంతోషం ఉంది. కానీ ఆ దేవుడు అతనికి వచ్చింది, కానీ చేతులు పోగు. ఇక వాళ్ళ ఫ్యామిలీ రావడం, ఆయన కూడా చిన్నదే కాబట్టి అది గుర్తు వచ్చింది. చిన్న సాగర్ ఎవరైనా లైఫ్. అదే ఓకే. బిగ్ బాస్ కి వెళ్తే మీరు ఏం చేస్తారు? బిగ్ బాస్ వెళ్తే 90% సుమ్మసుర్రు అయిపోతుందా? సుమ్మసురైపోయింది. కానీ అప్పుడు నాగార్జునకి అట్లా సార్లకి అసలు ఉండకూడదు, అసలు మేకప్ లేకపోయినా ఫేస్ అటుంది. కానీ అప్పుడు బిగ్ బాస్ వెళ్తే మాత్రం హెయిర్ మీసం మొత్తం మార్చేస్తా. మేకప్ లేకుండా మీరు నాగార్జున గారు లాగా ఉంటారా? రియల్ గా ఫేస్ ఓపెన్ చెప్తున్నారు కదా, మీరు ఎంత చేసుకుంది ఏం ఉండదా. ఒక్కసారి స్పెట్స్ తీయండి, ఇప్పుడు పెట్టుకోండి. ఇప్పుడు నాగార్జున గారు లాగా కొంచెం చూడడానికి ఉంది డాన్స్ సినిమాలోగా. డాన్స్ డైలాగ్ ఎక్సలెంట్ ఉంటుంది. ఒకసారి చెప్పారా? అంటే నాకు డైలాగ్ రాదు, కానీ అది చేయాలంటే మనకు చాలా అదృష్టం ఉండదు సార్. 90% ఏంటంటే మనకి ఇప్పుడు నేను కోరుకునేది ఒకటే బ్రదర్స్, లైఫ్ లో అవకాశం వస్తే మాత్రము మన లైఫ్ లో డూప్స్ కళాకారుల లైఫ్ లో వస్తే బిగ్ బాస్ 10 లో ఇంతమంది పెట్టారు కదా, మాకు కూడా ఒక డూప్స్ కళాకారులు ఎంతో మంది ఉన్నాం. ఒక్క అవకాశం వస్తే లైఫే మారిపోద్ది. లేకపోతే ఒక బిగ్ బాస్ ఒక లేకపోయినా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారు ఈ వీడియో చూస్తూనే ఆశపడుతున్నా, ఎంతో మంది పూర్ ఫ్యామిలీ ఉన్నారు, తింటానికి తిండి లేకుండా అదే కళ మాత్రం బతికే వాళ్ళు కూడా ఉన్నారు. అది చూసి నా కళ్ళు చాలా నీళ్ళు వచ్చాయి. చనిపోయినప్పుడు మనిషి 500 ఎందరో చేసుకొని దాన కర్మాలు చేసుకొని చేసేప్పుడు నాకు కళ్ళ నీళ్ళు వచ్చేసాయి. ఎందుకంటే ఇంకా మీరు ఆదుకోకపోతే మాకు ఎవరు ఆదుకోరు. కొంతమంది అంటారు నువ్వు కళామాతకు నమ్ముకొని నువ్వు పనిపోకుండా నువ్వు ఒళ్ళు సుఖం పెట్టుకున్నావు అంటారు. కానీ ఒక్కొక్కరికి 20 నుంచి 40 సంవత్సరాలు సీనట్టుంది. రామారావు, బాలకృష్ణ, మన సార్ నాగేశ్వర సార్, మన ఎంతో మంది ఉన్నారు. కాకపోతే అది లేదు, దాని తప్ప వాళ్ళకి మళ్ళీ వేరే దారి లేదు. అట్లానే వాళ్ళ ఫ్యామిలీ కూడా అట్లనేది. ఇప్పుడు నేనున్నాను, నా స్టీల్ మేసింది, నా కొడుకు స్టీల్ మేసిస్తున్నాడు. ఇప్పుడు ఇతను ఎన్టీ రామారావు సార్, ఆయన కొడుకు బాలకృష్ణ. అట్లా 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 వాళ్ళు ఎదుగుతున్నారు, కానీ వాళ్ళు లైఫ్ టర్న్ చేసుకోవడం లేదు. దానికోసమే అంత దగ్గర ఏం లేదు. అంటే సెటిల్ ఫ్యామిలీ మీద ఏంటిది? సెటిల్ ఫ్యామిలీ ఏం కాదు, మామూలు ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ. అయితే నా ఫ్యామిలీ నేను హ్యాపీగా ఉంటున్నా, నా పిల్లలు, నా భార్య అందరితో హ్యాపీగా ఉంటున్నా. ఒక వ్యక్తి ఆకలితో ఉన్నాడంటే నేను తినాలని తినిపిస్తాను. మా ఇంట్లో ఫ్యామిలీ అంతా అంతే. నా అంటే ఇప్పుడు నాది పెద్ద ఫ్యామిలీ కాదు, నేను స్టీల్ మేసి తెచ్చుకుని తినాలా. అక్కడ వర్క్ జరుగుతానే ఇక్కడ ఒక రోజు 1000 రూపాయలు వస్తాయి, 5000 వస్తాయి, 10,000 వస్తాయి. అసలేం ఇప్పుడు 3 నెలలు పని లేక నేనే 90,000 అప్పుపడ్డా. కాకపోతే ఈ వర్షాకాలానికి ఈ మూటాలకి వర్క్ జరుగుతుంది. మాది జరుగుతే బండి, జరగకుంటే బండ అన్నట్టు లెక్క ఆగిపోతుంది. నా అదృష్టం ఏంటంటే అమ్మాయి లేదు కదా, 3 కొడుకులు ఉన్నారు కాబట్టి నా లైఫ్ అనేది అట్లా ఉంది. అదే కరెక్టే, రాబడి అంటే అంత ఇష్టమే లేదు.
నాకు రూపాయి డబ్బు లేకపోయినా ఉమ్, చక్కని బొమ్మ నా కూతురు దాకా వస్తాను ఇంటికి. ఉమ్, ఇప్పుడు ఎంత డబ్బు సంపాదించినా ఏముంది ఇలా ఉంటే రేపు వెళ్ళిపోద్ది కానీ అవును. లైఫ్ లాంగ్. ఇప్పుడు నాకు అది జరిగింది. ఇంత కట్నం కావాలన్నారు. ఆ కట్నం వద్దు వద్దు అని చెప్పినా మా అమ్మ నాన్న 70,000 తీసుకున్నాం అప్పుడు 2,000 ఏముంటాయి ఇవి అయిపోయి మీకే ఇప్పుడు 90,000 ఉంది కాకపోతే మనసు మంచిగా మన ప్రేమ ఉంటే చాలు. అందరికన్నా హ్యాపీగా ఉంటాం, అందరితో ప్రేమ ఉంటాం. కానీ అంత ప్రేమ ఉన్నా కూడా మనకు మంచిది కాదు బయట నుంచి. ఎంత చూసాను మేము, చాలాసార్లు చూసాము. మనం మంచిగా చెప్పిపోతే వాళ్ళే మనకు చేంజ్ చేస్తాం. ఇంకెందుకనేసి మన లైఫ్ వద్దని చెప్పేసి మన లైఫ్ మేమేమి చూసుకుంటాం. ఇంటికాడికి వచ్చి అమ్మమ్మకి కొంచెం ఆకలి అయితే అన్నం పెట్టడం కానీ అస్సలు చెప్పకూడదు. అలాంటి చాలా చేసాం. ఎందుకంటే పెట్టేది చేసి చెప్పకూడదు. నాగార్జున గారి ప్రతి సినిమా మిస్ కాకుండా చూస్తారా? ఫస్ట్ చూస్తారా లేకుంటే తర్వాత నెమ్మదిగా పోదాంలే అనుకుంటారు? చూసాను అది ఇంట్లో చూస్తా. అంటే రిలీజ్ అయ్యే మూవీస్ వచ్చిన అంటే సినిమా కంటే ఒకసారి వెళ్తా. ఒకసారి ఏంటంటే మా మార్కెట్ లో అది ఫుల్ ఉంటారు జనాలు థియేటర్ లో. అది అర్థం కాదు. సినిమా పైన 2-3 రోజులు వెళ్తా. ఏ సినిమా వెళ్తా. దాన్ని వెళ్ళా, సోగచ్చిన వెళ్ళా, నా సామి రంగి వెళ్ళా, వెళ్తాను. ఫస్ట్ మూవీకి వెళ్ళను, రేపు వెళ్ళిపోతా. ఫ్యామిలీ ఏమి వెళ్ళను, సింగిల్ వెళ్తా. సింగిల్ వెళ్తా. కుబేరా మూవీ చూసారా? చూసారా? కుబేర సూపర్ సార్. అసలు నెంబర్ 1 అది. అది కాకపోతే కూలీ ఎక్సలెంట్ మూవీ. కానీ కాకపోతే అదే చెప్తా కదా, మన సార్ ఏమో మనం మా హీరో ఏమైతే తట్టుకోగలను, తట్టుకు చాదు కదా. డాక్టర్ నాగేశ్వర సార్ చనిపోయినప్పుడు అయితే ఇంకా చనిపోతానని చెప్తే నా కొడుకు పెద్ద కొడుకు చెప్పాడు, చూసావా అంటే నేను పోయి వచ్చాను అన్నాడు. అయితే సార్ చనిపోయిన వద్దు పారా అన్న. లేదు డాడీ బాగుంటది, అసలు చూడు డాడీ అని. చూసా, ఇంటికి వచ్చా, ఎట్టుంది మూవీ పెట్టి బాగుంది. కాకపోతే మన అభిమాని దూరం అయితే బాగుంటుంది అంట. అట్లా ఉంది. అయితే దాని మాత్రం సుమారు 30 సార్లు చూసింటాం. దాని డైలాగ్ కోసం ఎక్కువ సార్ వేసేది లోపల భయం, బ్లాక్ బని కోట్ వేయటము, వర్షం రావటము, ఆ సీన్స్ కోసం చాలా చేశా. అలాంటి సీన్ కూడా చాలా చేశాను డౌన్ గెటప్. ఇంకా అప్పుడు సార్ చెప్తారు, ఇప్పుడు మాట్లాడటం ఇట్లా కాదు పెడతారు, 1-1-1కి మార్చామంటాడు, బీహార్కి వెళ్ళావు సార్ నేను చెప్తా ఉంటారు. ఆ డైలాగ్ చాలా చేశాను నేను. అసలు సార్ అట్లని చెప్తారు. తర్వాత వెళ్ళేటప్పుడు అనేది ఎక్కడ పచ్చ ఫస్ట్ మూవీ ప్రోగ్రామ్ పెడితే దాన్ని వేస్తాం. ఫస్ట్ అదే దానిలో కూడా చాలా సాంగ్స్ ఉన్నాయి కదా. ఎంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు. ఎన్నిసార్లు మీ వైఫ్ తోనే ఆ పాట పాడారు? వైఫ్ తో పాడలేదు. వైఫ్ తో పాడలేదు మళ్ళీ ఎవరితోని? బయట ప్రోగ్రామ్ వస్తుంది అది చెప్పండి మళ్ళీ, లేకుంటే చీపురు గట్ట. అంటే వెళ్ళేటప్పుడు డాన్ మూవీ ఏమంటారు, డాన్ మూవీ ఫస్ట్ డాన్ వేస్తాం. డాన్ వేసి కూర్చొని సార్ ఎట్టండి అనటం, తర్వాత ఇట్లా ఇట్టడం, అది ఎంత చేస్తుంటాం సార్. ఆ డాన్ అయిపోయినా మళ్ళీ అయిపోతుంటారు. అంటే చాలా మేనర్ గా బాగుంది కదా. అది పంచాది కట్టుకుంటారా? సోగ్గాడ చిన్న అట్లా పంచాది కట్టుకోవడం, కాస్ట్యూమ్స్ అంటే అది వేసుకుంటారా? నార్మల్ కదా. సార్ అంతా రాదు, చేస్తున్నాం అంతే. సార్ కు 100 ఫిగర్ లో సార్ కి చెప్పడం మందులు సార్ కదా, మంది ఏంటంటే 30-40 అనుకుంటాం వేస్తాం సార్. కాకపోయినా సార్ కి ఇచ్చే రెస్పెక్ట్ కూడా మాకు ఇస్తాం. అస్సలు అట్లా ఇస్తాం. అసలు మేము చెప్తాం ఏంట్రా బాబు అంటే, సార్ రియల్ మేము ఖర్చుకోలేము, మేము తాకలేము, మీకు తాగుతున్నాం, మాకు అదే తృప్తి, అదే ఫీలింగ్. నేను కూడా మిమ్మల్ని ఒకసారి తాగొచ్చా అంటే ఎప్పుడైనా లైఫ్ హ్యాపీగా ఉండాలా? ఓకే. చీక్స్ అట్లే ఉన్నాయి నాగార్జున గారి లాగా, అనంగానే నోరిప్పేస్తున్నాడు. అది అలవాటు అయిపోయింది సార్ చూసి. ఓకే. రేపు సార్ మూవీ రిలీజ్ ఉంది. మా పిల్లలు చెప్పా, అదే టికెట్ ఇచ్చి పెట్టండి అని చెప్పాము. ఎందుకంటే మీకు హైదరాబాద్ వచ్చాను కదా, వచ్చిన లైట్ వెళ్ళిపోయి ఫస్ట్ మూవీ చూడాలి. దాంట్లో నేను పీకా చేయికి చైన్ తీద్దామని సైకిల్ తీత రాదా. అది సినిమా, ఇది రియల్. దాంట్లో కొన్ని అది బట్టి స్క్రూలు తీసి పెడతారు. అవును, నేను ముసలి పీకా కూడా చెప్పాడు. నా ట్రై చేయను చూసా, లాగితే రావడం లేదు. లేచిందా? ఆ సైకిల్ వేసింది 90% దాన్ని లాపుతా అంటే నాకు రైట్ హ్యాండ్ పక్కన లేదు.
చూసా. తర్వాత సేమ్ దానికి స్కూల్ పెడదామా అనుకున్నా, కానీ అది కాదు లేదా సార్ రియల్ చేశాను, మనం స్కూల్ పెట్టి డూప్ అని చేసుకున్నాం కదా, నేను ఎట్లా డూప్ నాగొచ్చింది అటెండ్ చేసుకున్నాను కదా అంటే సాధారణ అనుకుంటాం. అంటే కామన్ గా ఇప్పుడు మీరు పాజిటివ్ కామెంట్స్ వస్తే నెగిటివ్ కామెంట్స్ వస్తాయి కదా, అంటే నువ్వేందిరా నాగార్జున గారు లాగా ఉన్నావు, ఏందిరా నీ దప్ప కొట్టుకుంటే కామెంట్స్ కొన్ని వస్తుంటాయి, దానికి మీరు ఏమంటారు? ఇప్పుడు ప్రెసెంట్ అయితే సుమన్ టీవీ చేశాను, అబ్బో చాలా బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి. అంటే మీరు ఎదిగినట్టు. అవును, థ్యాంక్ యూ. కొంతమంది రే నాగేశ్వర మామరా అనకూడదురా అంటారు, అదే ఎక్కడ కింగేరా అంటారు. తర్వాత ఒక్కొక్కరేమో కింగ్ నాగార్జున నీడ అనుకోరా అంటారు, ఆ నీడ ఫిగర్ లేదా, కాకపోతే నాగార్జున నీడ అంటే ఏదో డూప్స్ వాళ్ళు పట్టుకుని చేసుకుంటున్నారు అంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా చేస్తుంటారు. కాకపోతే నాకు నచ్చని విషయం ఏంటంటే అది ఏదో యాప్ వచ్చేసింది దాంట్లో, దాంట్లో నాగేశ్వర సార్ని చిరంజీవి సార్ అస్సలు వాళ్ళు ఏం రకం చేస్తున్నారు నాకు అర్థం కాదు. అస్సలు అంత పెద్ద హీరోస్ చేసినప్పుడు అయితే నాకైతే అసలు భలే బాధ అనిపించలేదు. ఏంటి ఇది, ఏమి యాప్ ఇది, పాములు ఎక్కడ పులి వచ్చేసి మంచి తీసుకెళ్ళినట్టు చేసి ఇది చేస్తారు. ఒకడేమో చిత్తపులి వచ్చిందని చెప్పి చేసారు, వాళ్ళేమో పాషాప్లో వాళ్ళు చేశారు. మన హీరోస్ కన్నా చెప్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది ఒకసారి, ఇప్పుడు నేను నాగేశ్వర ఫ్యాన్స్ ఉన్నాం, చిరంజీవి ఫ్యాన్స్, బాలకృష్ణ సార్ ఫ్యాన్స్, మరి ఎందుకు అమ్ముకుంటున్నారు? మన ప్రతి హీరోస్ కి ఏంది ఇది అని ఎవరు అడగటం లేదు ఏంది అనే కొంచెం బాధ. డయల్ వేసుకోవటము, ఏదో నవ్వినట్టు చేయటము, అస్సలు పెట్టేవాడు ఎవడరా బాబు అనే అంత కోపం వస్తుంది. ఎంత కోపం వచ్చినా మాది చిన్న ప్రాణం, మనం ఏం చేయలేదు. అస్సలు అట్లా చేయడం కరెక్ట్ కాదు. అస్సలు వాళ్ళకు ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, మనం అభిమానం కావచ్చు, మనం వాళ్ళకి పూజించాలా కానీ వాళ్ళు మన కోసం సార్ ఎంత కష్టపడుతున్నారు. ఇప్పుడు ఒక మూవీ తీశారంటే ఒకరు బాగా లేదంటారు, ఒకరు సూపర్ అంటారు. ఆ సూపర్ మూవీ ఇప్పుడు సపోజ్ అనుకుందాం కూలీ నెంబర్ 1 మూవీ, దానికి సార్ ఎంత కష్టపడి ఉండాలా, దాని డైరెక్టర్ గారు ఎంత కష్టపడి ఉండాలా, ఒకసారికి అతను వేసిన ప్రతి ఒక్కరు కష్టపడితేనే కదా మూవీ అంత సూపర్ డూపర్ హిట్ అయింది. అలాంటి వ్యక్తులకు హోరహీనంగా చూసే మాట కరెక్ట్ కాదు. అసలు అదే నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. మూవీలో అవకాశం వచ్చాయి, 3 సార్లు వచ్చాయి, నాకెవరు ఇవ్వటం లేదు. ఏమిస్తలేరు అవకాశం ఇవ్వటం లేదు. 3 సార్లు వచ్చినాయి అన్నారు. నాకైతే విశాఖ నుంచి ఫోన్ వచ్చింది ఒకసారి, తర్వాత తిరుపతి నుంచి ఫోన్ వచ్చింది, తర్వాత విశాఖ నుంచి ఫోన్ వచ్చింది. నేను పెడతాను కదా ఒకరు డైరెక్ట్ అంటే ఇలా కావాలి మనకు ఫోటోలు పెడతాం, ఫోటో పెట్టి డైరెక్ట్ మాట్లాడతా. సార్ అంటే మీరు చూస్తే ఏమో ఫిగర్ ఏమో నాగార్జున దాకా ఉందండి, మీకు ఏ క్యారెక్టర్ ఇవ్వాలి నేను అన్నాడు. సార్ నా మేకప్ లేని ఫోటోలు మొత్తం పెడతాను సార్, పెట్టినా మీకు ఏ క్యారెక్టర్ సరే చూద్దాంలే అంటారు. కానీ ఇదే మాట ఆయన చెప్తున్నాడు ఎవరు పిలవలే. మన వేరే వాళ్ళకి అడిగా, ఏం సార్ చూడకూడదు సార్, ఒక్క ఛాన్స్ ఇప్పించారు సార్ నాకు, విలన్ క్యారెక్టర్ చేస్తా అంటే నాగేశ్వర సార్ కూలీ నెంబర్లో హీరోయిన్ చేశాను, నువ్వు హీరోయిన్ చేస్తారా అన్నాడు. అయ్యో బాబు ఇది కాదండి, నాకు ఏ క్యారెక్టర్ చేస్తాను, మీరు ఏదైనా చేస్తాను, కొంచెం అవకాశం ఇవ్వండి అంటే సరే చెప్ప, మీకు ఫేస్ కి ఏది బాగుంటే చెప్తాను. కానీ ఒక డూప్ గా ఉండడం కూడా కష్టమైపోయింది. మళ్ళీ పోలీస్ లో ఉంది ఆ క్యారెక్టర్ ఇస్తామంట ఫస్ట్, తర్వాత వాళ్ళు ఏమనుకున్నామో శివమణి నాగార్జున దగ్గర ఉంటుంది ఫేస్ అన్నారు, కాబట్టి సైడ్ అయినా మిస్ తీసేస్తాను బాబు అని. సార్ చూడండి సార్ అంటే సార్ చెప్తానే అంటారు, కానీ 6 నెలల నుంచి ఎవరు ఇవన్నీ చెప్తుంటే నాకు వాళ్ళకి ఏ రకంగా కనిపిస్తారు మీరు నాగార్జున గారి లాగా? ఏమో వాళ్ళకి కనబడుతుంది, ఆ ముఖం కనబడుతుంది. ఏదో ఇక అవకాశం ఇవ్వద్దు చెప్తున్నారు మీరు. శివమణిలో పోలీస్ లాగా, ఒకటేమో హీరో లాగా నాగార్జున గారి లాగా ఉన్నారని అసలు చేసా. కాకపోతే నాకు ఉంటుంది ఇంట్రెస్ట్ ఏ క్యారెక్టర్ చేయాలని, కానీ రివన్ ఏం చేస్తాం చేయలేదు. ఇప్పుడు సపోజ్ మన వైజాగ్ లో హరికృష్ణ అన్న ఉన్నారు, హరికృష్ణ అనుకుంటారు అన్న, చాలా మూవీలు తీశాను ఆయన. ఆయన కూడా అడిగాను అన్న ఇట్లా చూడండి అన్న, ఒక చిన్న డైరెక్టర్ గారు చిన్న మూవీస్ చేశారు కదా, రామరెడ్డి గారు కదా మీరు చెప్పారు కాదు అన్నే పేరు అసలు పేరు మర్చిపోయారు లేదండి. అన్న కూడా అడిగాను, అదైతే ఇప్పిస్తా అని చెప్పారు. ఆయన డైరెక్టర్ గారు నా ఫోటో పెడితే వాళ్ళు ఏమంటారు, హీరోకి డామినేషన్ అంటారు, లేకపోతే క్యారెక్టర్ బాగా ఏదో ఇద్దాంలే అంటారు. కానీ ఇప్పుడు అది క్యారెక్టర్ రాలే, ఛాన్స్ అయితే వస్తున్నాయి. ఫోటో చూడంగానే లేక మీరే హీరోగా చేయకపోయారా డైరెక్టర్? ఎవరు చెప్తున్నారు మీకే? ఛాన్స్ రాదు. అది ఛాన్స్ ఎందుకు, ఇక హీరో అంటే మొత్తం త్రూఅవుట్ సినిమానే ఉంటుంది. నేను ఒక మూవీ రాశాను ముందు, ఏంటిది 2011 రాసా, ప్రేమ పౌరం, శరీరానికి మరణం ప్రేమ కాదు, ప్రియా నీ ప్రేమ కోసమే మరణిస్తా, నా ప్రేమ కోసమే జన్మిస్తా, నా శరీరానికి మరణం నా ప్రేమ కాదు నేర్పిస్తా. మూవీ హైలైట్ మూవీ అది నేను రాసింది. అప్పుడు 2011 వచ్చాను నేను హైదరాబాద్.
సినీ ఫీల్డ్ లో అప్పుడు నాకు 30 అడిగారు అది. ఆ పేపర్ నాకు ఇవ్వండి అంటే నేను ఇవ్వండి సార్ అన్న. తర్వాత అది వెంచర్ దాంట్లో పెట్టాలని చెప్పారు మన దాంట్లో. మనకంత సుమతి లేదు. 4 డైలాగులు చెప్పేశాను. ఆ ప్రేమ పవన్ పెట్టాలంటే వాడు చనిపోతాడు, కానీ స్నేహం ఉంటది, అమ్మ ఉంటది, లవ్ ఉంటది. వాడు ఎంతగా లవ్కి మారాడు వాడు. కానీ తల్లి తండ్రికి ప్రేమ తెలిసిపోద్ది, స్నేహితుడు ప్రేమ తెలిసిపోద్ది, అమ్మాయి అంతా అది మొత్తం. ఇప్పుడు మీరు నవ్వితే ఎమ్మటి ఏడుస్తారు, ఏడిస్తే నమ్మని నవ్వుతారు. ఆ మూవీ అట్లా ఉంటుంది. మళ్ళీ ఎందుకు తీయాలి? అడిగారు అంత ముందు, ఫస్ట్ అడిగారు 2009 అడిగారు. వాళ్ళకి ఇవ్వాలన్నాడు. 50,000 ఇవ్వండి ఇస్తా తీసుకెళ్ళిపోన్నాడు సార్. ఇంత కూడా కరెక్ట్ గా 5 రోజులు తిన్నాడు సార్. ఇంకా వెళ్ళి మీరు మొత్తం నాకు ఇవ్వమన్నాడు. నేను ఇవ్వను సార్ అన్న. దాంట్లో ఒక ఛాన్స్ ఇవ్వండి సార్ అన్న. ఇవ్వలే. ఇప్పుడు ఇందాక మాట చెప్పాను కదా, ఏ మేఘ మన నువ్వు వస్తావో నాకు ముందే తెలుసు, అందుకే మనసు ఇచ్చాను. అది నా ప్రేమ పవన్ రాసిన డైలాగ్ అది. వాడు హీరో నాగార్జున ఫ్యాన్స్ సపోర్ట్ నేను అనుకోండి. అట్లా మన డూప్స్ ప్రోగ్రామ్ కి వెళ్ళి వాడి లవ్ ని చూసి హీరో అప్పుడు మైక్ పెట్టుకుని చెప్తారు. మీ కథలో మన కథలో అది. కానీ వాడు చనిపోయింది, హీరో చనిపోయింది, అమ్మాయి తెలియదు, అమ్మాయి చనిపోయింది, అమ్మాయి తెలియదు. బాగుంటుంది మూవీ అయితే మాత్రము. నేను ఇంతకు ఇప్పటికీ స్టోరీ ఇంత డైరెక్ట్ అడిగి అంత ముందు ఇంటి మనం సరే సార్ వస్తా సార్ ఇచ్చేయకపోయారు, అట్లానే వచ్చేదేమో. వద్దండి అది. కానీ దాంట్లో ఎవరైనా సరే మూవీ ఇచ్చేస్తుంది, నచ్చుని తీసుకోండి. దాంట్లో చిన్న ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఫ్రెండ్ క్యారెక్టర్ ఇవ్వండి నాకు. మూవీ అంతా తీసుకుని ఒక క్యారెక్టర్ వేయడానికి ఏముంది? మూవీ చూసిన ఎవ్వరు వదలదు అది. 90% ఆ డైరెక్టర్ విన్నారంటే ఏడుస్తుంది. మూవీ చూస్తే పక్క ఏడుస్తుంది. ఏడ్చే డైరెక్టర్ గారికి 10 నిమిషాలు నవ్విస్తాం. అదే స్టోరీ చెప్పి నేను నవ్వుతాను. బాగుంటుంది మూవీ. డూప్స్ లైఫ్ ఎలా ఉంటది? మీరు చెప్తుంటే చాలా కఠినంగానే ఉంటది అనిపిస్తుంది. ఏంటి సార్? ఇప్పుడు డూప్స్ లా చేస్తుంటారు కదా, ప్రతి ఒక హీరోకి ఆర్టిస్ట్ లకు చేస్తుంటారు కదా, లైఫ్ ఎలా ఉంటాయి? ఆ లైఫ్ అంటే నాకైతే 90% లైఫ్ బాగుంటుంది. మీరు అనుకుంటారు అది బాగుండదు. ఇప్పుడు బాలకృష్ణ సార్ క్యారెక్టర్ వేస్తారు, చిరంజీవి సార్ క్యారెక్టర్ వేస్తారు, పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ వేస్తారు, నాగేష్ క్యారెక్టర్ వేస్తారు. ఈ పబ్లిక్ ఏమంటారంటే నా ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ ఉంటారు. మన హీరోస్ అంతా హ్యాపీగా ఉంటే వీళ్ళు కూడా ఎక్కువ మాకు. అయ్యో అంతే. వీళ్ళ ఫ్యాన్స్ వస్తారు. ఇప్పుడు నేను చేశాను అవి. నేను బాలకృష్ణ గారు పక్కన నిలబడడం, నేను బాలకృష్ణ డూప్స్ నేను అతను వచ్చారు, ఫోటో తీసుకొని వచ్చారు. పాప బాలకృష్ణ గారికి దుబ్బారు. అయ్యో ఏంట్రా బాబు దుబ్బుతున్నావు అంటే ఇది వాళ్ళు పిచ్చి ఫ్యాన్స్ అది, వాళ్ళ సెల్ఫీల కోసం. నాకు కోపం వచ్చింది. తర్వాత బాలకృష్ణ ఫ్యాన్స్ వచ్చారు, నన్ను దుబ్బేశారు. అప్పుడు వాళ్ళతో వద్దు ఇదేంద్రా బాబు మేము బాగానే ఉన్నాం కదా అంటే, ఏమన్నా మా లేదు మా అడవి సింహం అంటాడు, ఒకళ్ళేమో మన్మధుడు అంటారు. అదేం లేదు అంటే బాగుంటది. కానీ కాకపోతే కష్టాలే ఉంటాయి, చాలా కష్టాలు నడిచే కాదు. ఈ కళామాత నమ్ముకుంటే మాత్రము పైకి వచ్చే వాళ్ళు చాలా మంది చూస్తున్నారు కదా మన అందరు హీరోస్. కానీ అదే కళామాత నమ్ముకున్న వాళ్ళు తింటానికి తిండి లేదు కొంతమంది. అదే అలా అవుతుంది. ఇప్పుడు ఆయన చెప్పాను కదా చిరంజీవి, అతను కాళ్ళు లేకపోయినా కూడా అతను చిన్న బడ్డీ కొట్లో 10 రూపాయలు ఇచ్చినా కూడా అన్నం తినిపిస్తారు. చాలా వ్యక్తి మంచిది. అలాంటి వాళ్ళకు ఏమైనా మన గవర్నమెంట్ కానీ అదే మన డిప్యూటీ సీఎం సారు కొంచెం గురించి ఇలా కళా మాటలకు ఏమంది కళాకారులకు కొంచెం చూస్తే వాళ్ళ లైఫ్ కొంచెం టర్న్ అయింది. మన నాగేంద్ర సార్ గారు ఏదో పూర్ ఫ్యామిలీ కదా, చూద్దాం ఒక ఛాన్స్. ఈ డూప్స్ ఉన్నారు కదా వాళ్ళు ఎట్లా చేస్తారు అని చూసి ఒక ఛాన్స్ ఇస్తే మా లైఫ్ ఒకరిగా మారిపోతుంది కదా. కానీ ఇప్పుడే కామనర్స్ కి ఇచ్చే ఎందుకు ఇచ్చామో ఛాన్స్ అని అనుకుంటారు, మళ్ళీ డూప్స్ కి ఇస్తే ఇంకేం చేస్తారు? అది కాదా? కాకపోతే లైఫ్ ఇప్పుడు మేము ఎంతమంది ఉన్నాము, నేను హరికృష్ణ చిరంజీవి భాష ఇంతమంది ప్రేమతో ఉన్నాం. దాంట్లో పోతే ఎట్లా అవుతుంది విరోధము. కానీ మేము డూప్సే కానీ అక్కడ కాదు రియల్ కాదు మేము. అప్పుడు ఏ మనిషి ఎట్లా ఉంటాం అట్లా ఉంటాం. కొంత హిగ్గులు పెట్టేస్తారు, అది హిగ్గులు ఏమి ఉండవు. నాదంటే రియల్ హెయిర్. ఇది ఏం వాడతాను మీ హెయిర్ కి? నేనా ఏం వాడతాను అంత పడుకునే అంటే ఇంకా ఊడిపోయాయి, చాలా ఊడిపోయాయి. అప్పుడు నా హెయిర్ ఎట్లా ఉంటుంది అంటే మన హలో నాగ సార్ ఎట్లా ఉంటుంది కన్ను పెట్టారు. కాకపోతే నేను చేసి బిల్డింగ్ కదా, ఆ వేడి వల్ల రాతుంటాయి. ఏం పూసుకోవాలి అర్థం కాదు. ఏం పూసుకోకుండా నేను పూసుకుంటే ఇంకెట్లుండేదో. అట్లనే ఉన్నాయి. అబ్బాయి ఏం సంబరం కదా, కొంచెం పొగిడితే మీరు ఆగేటట్టు లేరు కదా. అదేం లేదు, మీరు ఓపెన్ చెప్తున్నా, మీరు నన్ను పొగినట్టు లేదు. మీరు నా హీరో, నా కింగ్ నాయన్ గారిని మీరు పొగుడుతున్నట్టు అనిపిస్తుంది. మీరు నాకు చెప్పినా అవి మొత్తం నా సార్కే పోతున్నాయి. ఎందుకంటే ఆ సారు పక్కన నిలబడే స్తోమత నాకు లేకపోయినా నమస్తే
లైఫ్ లో ఒక్కసారి చూడాలి సార్. అయ్యో మీ సార్కి నమస్తే చెప్తున్నాను, మీరు నమస్తే చెప్పారు. కనిపించారా అక్కడ? సాక్షాత్ కనిపిస్తున్నారు నాగార్జున గారు. నేను కలిసాను నాగార్జున గారు. మీరు కలిసారా? మాట్లాడాను కూడా, నా పేరు కూడా పలికారు నాగార్జున. హ్యాండ్ ఇయ్యలేదు. తాకారా? నేను తాకలేదు. దాక్తా నేనైతే నా పేరు పలికారు. చాలా లైఫ్ అది. ఇప్పుడు మేము ఓపెన్ చెప్పుకుంటాం, దేవుడి దగ్గరికి వెళ్తాం, స్వామి 10 రూపాయలు టెంగా కొట్టేస్తాం, నాకు ఇవి కావాలా అంటాం, రావు. సపోజ్ నేను అల్లాన్ని గురిస్తా, ఈ అల్లా మీరు కబడ్డీ బరుకు దేవుడు అంటా, కానీ దేవుడు మనం చేసే పనులకి ఇస్తారు. చెప్పండి. అట్లా మన కళపన్ని దేవుడి కోసం అడుగుతుంటాం. అదేంటి, మన టైం బాగుంటే ఆ దేవుడు మనకి ఇచ్చేది ఇస్తాడు. కానీ మన కనబడి దేవుడు మనకి ఎప్పుడు ఆజ్ఞ ఇవ్వడు. నాగన్ సార్ గానీ, చిరే సార్ గానీ, పవన్ కళ్యాణ్ సార్ గానీ, ఇంతమంది హీరోస్ ఉన్నారు. ఎవరైనా సరే వాళ్ళకి ఎప్పుడు తాకాలా అని మనకు ఉంటుంది. నేనైతే ఎవరైనా తాకాను. ఇంకొకటి ఏంటంటే నాగార్జున గారు నేను స్వయంగా చూశాను, మాట్లాడాను, కానీ ఆయన డిఫరెంట్ ఉన్నారు, మీరు డిఫరెంట్ ఉన్నారు అని నేను అదే అప్పంచాలి. ఇంత ఇంటర్వ్యూ మొత్తంలో నేను అదే ఆలోచిస్తున్నా. బిగ్ బాస్ లో నాగార్జున గారిని కలిసింది వేరేలాగా ఉన్నారు, ఈయనేమో డూప్ అని ఈయన వచ్చారు అన్నదే అప్పంచాలి సతమతం అవుతున్నా నేను. సరే మీరు చెప్పారు చెప్తున్నా. 916 గోల్డేగా? 916 గోల్డేగా? 916 గోల్డే. మరి కాకి బంగారం అంటారు, అది బంగారమేగా? కాకి బంగారమేగా? అవును. గోల్డ్ గోల్డేగా? అది గోల్డ్ మీ కాకి బంగారం వేసుకుంది. ఓకే, అదే అప్పంచాలి డౌట్ క్లారిఫై చేశారు. ఇప్పుడు 2 గోల్డే అంటారు, కాబట్టి గోల్డ్ 916 అది. మన సార్ నాగేశ్వర సార్ 916 సార్. మనం ఏంటి, కాకి బంగారం. మన డూప్స్ కళాకారులు అందరూ కాకి బంగారం. అంటే ఈ బంగారం ఆ బంగారం ఒకటి కాదు, కాకి బంగారం కాకి బంగారమే, బంగారం బంగారం ఊరికే రాదు. రైట్. ఓకే, సూపర్. గొలుసు బాగుంది, మెరుస్తుంది. ఇదే నాకు సార్ ఇప్పుడు ఏమి వేరు, ఒకటి దీంట్లో ఉన్నాయి, బుల్లెట్ అది వేస్తారు సార్, ఏదో వేస్తారు. నేను ప్లేన్ కి వచ్చా హడావిడితో, ఇంక వద్దని చెప్పేసి 50 రూపాయలు ఇస్తారు, ఎవరైనా కావాలా 50 రూపాయలు ఇచ్చాడు ఇచ్చాడు, ఏదో దానికి బుల్లెట్ ఏరా బాబు అన్న. దేనికి సార్ ప్లేన్ వస్తుంది, ఏ త్వరగా సార్ ఏదో ప్లేన్ ఉంటుంది సార్లు, అదే అందం ఆయనకు సార్కి. అండ్ కాస్ట్యూమ్స్ ఇప్పుడు బిగ్ బాస్ లో చూస్తున్నారు కదా మీరు, కాస్ట్యూమ్స్ అవి ఏమైనా కొనుక్కున్నారా? కాస్ట్యూమ్స్ అట్లాంటివి అది కొనాలంత స్తోమత మాకు రాదు, దాన్ని జోలి పోము. కాకపోతే ఓ పనికి చెప్తున్నా ఏంటంటే అలాంటివి ఉంటాయి, ఏదో ఒకటి చూడాలంటే అనిస్తాం, అంతేగాని లేదు. బిగ్ బాస్ ఎంట్రీ ఏమైనా ప్రాక్టీస్ చేశారా? బిగ్ బాస్ లో వస్తారు కదా, అలాంటిది ఏమైనా చెప్తారా? చెప్తున్నా ఇప్పుడు చెప్పండి, ఏం కాదు. బిగ్ బాస్ అంటే వచ్చి ఎంట్రీ ఇస్తారు కదా నాగార్జున గారు, అట్లా ఏమైనా చెప్పండి. కరెక్టే మీరు చెప్పింది, ఇప్పుడు నాకు నోరు తడబడదు. ఏం కాదు నథింగ్. ఇది బిగ్ బాస్ లో రణరంగం అట్లా చెప్పండి. అది చూడండి, బిగ్ బాస్ ఇది రణరంగం, ఇది చదరంగం. చెప్పండి సార్. ఇది రణరంగం, అది చదరంగం, ఇది నాకు ఒక రంగం. సూపర్ సార్, చెప్తాను హ్యాపీగా ఉంటుంది. 90% నాకు తెలిసి ఎప్పటికీ నా సార్కి ఇప్పటికి వాయిస్ మారదు. నేను ఆ వాయిస్ కోసమే మా ఇంట్లో అందరూ కూర్చొని చూస్తుంటాం. బిగ్ బాస్ వస్తే సార్ 9:30కి టీవీలో కూర్చుంటాం. నేనైతే మా అత్తతో చూడు కానీ శనివారం ఆదివారం కూర్చుంటా. సార్ మాట్లాడుతుంటా కదా, తప్పు చేస్తే సార్ ఇటు చేస్తుంటారు, ఆ ఫిగర్ చూస్తుంటా సార్ ఎట్లా పెడుతున్నారు. బాగా నీళ్లు తాగుతారు, చూసారా మీరు? బాటిల్ చేతులు ఎప్పటికుంటారు నాగార్జున గారికి బిగ్ బాస్ లో. బిగ్ బాస్ చూస్తుండండి, చిటికీలో వచ్చేస్తాంటారు సార్, వాటర్గా. నేను అదే చెప్తా, బిగ్ బాస్ అది అడ్వర్టైజ్ పెట్టగానే నేనే మా డీటెయిల్ చెప్తాను, మా ఇంట్లో నా భార్యకి చెప్తా, చూస్తుండండి బిగ్ బాస్ సెకండ్ వస్తాంట, నీ యాడికి వెళ్తావు, బయటికి వెళ్తావు, అంటే కూర్చోండి. సూపర్ అండి. ఓకేనండి, చాలా ఆనందంగా ఉంది జూనియర్ నాగార్జున గారు. అబ్బా స్మైల్ చూడండి, నవరత్నాలు. ఓకే, నైస్ టు మీట్ యూ. అండ్ చాలా హ్యాపీగా ఉంది, అండ్ చాలా విషయాలు షేర్ చేసుకున్నాం. అంటే ప్రతి ఒక్కరు ఏమన్నా డూప్స్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది, వీళ్ళేంది ఒక హీరోకి డూప్ గా చేస్తున్నారు, చాలా ఈవెంట్స్ వస్తాయి, చాలా పైసలు ఉన్నాయి వీళ్ళ దగ్గర అనుకుంటారు. కానీ మీరు చెప్పిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఇంకా వెనుకబడే ఉన్నారు ఆర్థికంగా, ఎంత టాలెంట్ ఉన్నా ఎంత చేసినా కూడా అక్కడనే ఉన్నారు. అందరూ ఒకసారి కలవాలి, మాకు కూడా ఒక మంచి లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. అండ్ మీకు కూడా బిగ్ బాస్ కి వెళ్ళాలి, మీ డూప్స్ అందరికి బిగ్ బాస్ షో కండక్ట్ చేయాలనేది మీరు కోరిక కదా? ఓకే, అది మీరు ఏమైనా చెప్తే చెప్పండి.
ఏమి మొత్తం చెప్పా కదా, మన సార్కి నాగేశ్వర సార్ గారికి నా హృదయ నమస్కారాలు. బిగ్ బాస్ లో మాకు కూడా కొంచెం అవకాశం ఇస్తే, మన పూర్ ఫ్యామిలీ కదా, లైఫ్ ఒక్కసారి టర్న్ అయితే నాకు కొంచెం ఆశ ఉంది. మన మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారికి చిన్న మనవి, మన కళాకారులు ఎంతో మంది ఉన్నారు, కొంతమంది ఆ కళ మీద బతుకుతున్నారు కాబట్టి వాళ్ళు చనిపోతే ఏమన్నా మన గవర్నమెంట్ కొంచెం హెల్ప్ చేస్తే వాళ్ళ లైఫ్ మారుతుంది. భర్త పోయిన తర్వాత భార్య బతకలేదు, ఎందుకు మొగోడు ఉంటే కదా ఆడ బతికేది, లేకుంటే ఇది నిత్యం నాకోడు ఒక ఆడదాన్ని మొగలు చూసే అట్లా లేకుండా చిన్న ఒక రేకుల షెడ్ అయినా వేసి ఇచ్చిన, 1 లక్ష రూపాయలు ఇచ్చిన ఆమె లైఫ్ అనేది నాకు కొంచెం ఆశపడతాను తప్పకేం లేదు. ఓకేనండి, ఏదైతే ఉన్నాయో అది తొందరలో నెరవేరాలని అండ్ అందరి డూప్స్ కి మంచి లైఫ్ ఉండాలని అండ్ మీరు అనుకునేటట్టు బిగ్ బాస్ షోగుల్లో కూడా పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ చిట్కెలో కాదు, తర్వాత ఇంకో ఇంటర్వ్యూలో కలుద్దాం. ఓకేనా? ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు నాకైతే చాలా సంతోషము. ఈ అవకాశం ఎవరికి రావు, ఏ కళాకారులు కూడా రావు, ఎంతమంది డూప్స్ ఎవరికి రావు. కానీ నాకు వచ్చిందంటే నా లైఫ్ నాకే హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఇది కొంచెం పబ్లిక్ అయితే ఇంకా కొంతమంది బాగుపడతారు కదా, అంత హ్యాపీ ఉంది. మీరు ఈ షోకి నాకు పిలిచినందుకు అస్సలు నా పూర్వమైన నమస్కారం కోరుకుంటూ, ఇలాంటి ప్రోగ్రామ్ మీరు చాలా చేయాలని, చాలా మంది లైఫ్లో మీరు తలుచుకుంటే మారుస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.